రమణ దేవాలయం బాగా కట్టాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసేటప్పుడు దానికి సరిపోయే ప్లేస్ కూడా లేదంటే జాగా లేదని ప్లేస్ లేదని మరి ఇలా తాతకు భూమన్న కన్నె భూమన్న గారి ల్యాండ్ ఉదయ్ గారి తాత కన్నె భూమన్న గారి ల్యాండ్ మనకు అవసరం ఉన్నంత ఇచ్చినందుకు వాళ్ళకు అభినందనలు చెప్తూ అదేవిధంగా గ్రామస్తులు కూడా మనం ఏదైతే రేజ్ చేస్తామో మాతల్ని భగవంతుని అన్నని ప్రార్థిస్తామో అటువంటి గుళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో కట్టినందుకు గ్రామ కమిటీ సభ్యులకు మరి గ్రామస్తులకు అభినందనలు తెలుపుతూ ఇంకా ఏదైనా అవసరం ఉంటే తప్పనిసరిగా మీరు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు కాబట్టి దానికి కావాల్సిన ఏదైనా అవసరం ఉంటే నేను కూడా తప్పనిసరిగా స్పందిస్తానని చెప్తాను. అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి గారు మొన్ననే మున్సిపాలిటీకి కూడా 18 కోట్లు ఇచ్చారు. దాన్ని కూడా డ్రింకింగ్ కానీ రోడ్స్ రిపేర్స్ కానీ మనకు ఏదైతే కేసీఆర్ ఏది నీళ్లు రావడానికి నిజాం సాగర్కి వెళ్ళి ఛాన్స్ ఉన్నా మనకు బెల్లానికి వెళ్ళి ఛాన్స్ ఉన్నా సింగనూరుకి వెళ్ళి పంపించాలి. భగీరథ పేరు పెట్టి ఆ భగీరథ నీళ్లు కూడా వచ్చేటట్టు లేవు కాబట్టి మొన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ చేసి మన పాత బిల్డింగ్ దగ్గరే మనకు మళ్ళీ ఇబ్బంది కాకుండా డ్రింకింగ్ వాటర్ బాగుండాలని తెలుసు ఆ ప్లాంట్ కోటిన్నరతో అది కూడా స్టార్ట్ చేపిస్తాం. పోయిన వాళ్ళు బిల్డింగ్ మనకు మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా కట్టే పరిస్థితులు లేకుండే దాన్ని కూడా కొత్త మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా కట్టుకుంటూ చెప్తూ తప్పనిసరిగా మన అవసరాలకు అన్ని స్కూల్స్ కూడా ఒక స్టాండర్డ్ తెచ్చాం. ఎక్కడైనా కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ విధంగా స్టాండర్డ్ తెచ్చడం, కాలేజీలు కూడా ఆ విధంగా చేపిస్తాం. పండించిన వాళ్ళకు రైతులకు బోనస్ కానీ పేమెంట్లు కానీ వేయింగులు కాంటల కాడ కూడా ఎక్కడ దండీలు కొట్టకుండా ఇచ్చినందుకు తప్పనిసరిగా మరి ఇంత డిసిప్లిన్గా నడిపించినందుకు ముఖ్యమంత్రి గారికి బహుశా ఇప్పటి వరకు 25-30% బోనస్ కూడా పడ్డాయి. వారికి అభినందిస్తాము.